హలో అండి. హాయ్ అందరికీ. పచ్చినత్తెలిగురు తెలుసు కానీ చేస్తారు కానీ అయితే నేనైతే దీనిలో కొంచెం డిఫరెన్స్ అయితే చూపించేస్తున్నాను అని అనుకుంటున్నాను. అదెలాగో ఈ ప్రాసెస్ అయితే ఒకసారి చూసేయండి. ఆనియన్స్, పచ్చిమిర్చి, వెల్లుల్లి, అల్లం ఇలా అయితే పేస్ట్ చేసుకున్నాను. ఇప్పుడు కళాయి పెట్టుకొని వేడయ్యాక ఆయిల్ అయితే వేసుకుంటున్నాను. చేపలు కానీ మనకి చికెన్ కానీ ఏదైనా సరే ఆయిల్ ఎక్కువ పట్టుద్ది కదండీ! అందుకని నేను ఆయిల్ అయితే ఎక్కువ వేసాను. కళాయిలో తక్కువగా కనిపిస్తుంది. ఇది చేసుకున్న పేస్ట్‌ని అయితే వేసేసాను. ఇది ఫస్ట్‌లో మనం హైలో పెట్టుకొని తర్వాత మనమైతే లోలో పెట్టుకోవాలండి. పెట్టుకొని అప్పుడు బాగా మగ్గనివ్వాలి. ఇలా మగ్గుతుండగా మనం కడిగిన టమాటాలు ఇలా తొడిమి తీసేసుకొని కల్లుప్పు అయితే టేస్ట్‌గా బాగుంటుంది. కల్లుప్పు వేసుకొని బాగా స్మాష్ చేసుకోవాలి. గుజ్జుగా చేసేసుకోవాలి. దీని నుండి మనమైతే ఇలా చేసుకోవడం వల్ల అయితే టేస్ట్ చాలా బాగుంటుందండి. మిక్సీ అయితే నేను ఈరోజు టమాటాలు అయితే పట్టను, ఇలాగే చేస్తాను. దీని నుంచి గుజ్జు వేరు చేసుకుంటున్నాను. జ్యూస్ వేరుగా, గుజ్జు వేరుగా చేసేసుకుంటున్నాను. దీనివల్ల ఏంటంటే గ్రేవీగా కానీ టేస్ట్ కానీ చాలా బాగుంటుందండి. ఇప్పుడు ఆ తీసుకున్న ఆ గుజ్జునైతే ఆనియన్ పేస్ట్లో వేసుకొని హైలో పెట్టుకొని ముందైతే మగ్గనివ్వాలి. తర్వాత సిమ్లో పెట్టుకొని మగ్గనివ్వాలి. ఇప్పుడు కడిగిన చింతపండు నానబెట్టేసుకున్నాను, పక్కన పెట్టేసుకున్నాను. ఇప్పుడు పసుపు, కారం, ఉప్పు, ధనియాల పొడి, జీలకర్ర పొడి కూడా వేసుకొని బాగా మగ్గనివ్వాలి. ఇప్పుడు అడుగు పట్టకుండా ఇది ఓన్లీ మనం సిమ్ వల్ల మాత్రమే పెట్టి ఇదంతా ప్రాసెస్ జరగాలండి. ఎక్కువలో పెట్టకూడదు. తర్వాత వచ్చి ఇప్పుడు అడుగుంటుతుంది అనగా ఈ జ్యూస్ కూడా వేసేసుకోవాలి. వేసుకొని కలిపేసుకోవాలి. తర్వాత చింతపండు పులుసు వేయడం చూపించడం కుదరలేదండి. చింతపండు పులుసు కూడా వేసాను. కొంచెం వాటర్ కూడా యాడ్ చేసుకోవచ్చు మీకు తగదు అనుకుంటే. ఇప్పుడు చేసుకున్న నెత్తళ్ళు వేసాను. బాగా మరుగుతున్నప్పుడు ఇలా ఎక్కువగా ఇలా దగ్గరకు వచ్చినప్పుడు సిమ్లో పెట్టేసుకొని ఇదిగో చూడండి రెడీ అయిపోయిందండి.